దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రిక, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనివక సద్వినియోగము చేసుకొనుచు సంఘపు వెలుపటి వారి ఎడల జ్ఞానము చొప్పున నడుచుకొనిడి. దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమంతా నీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఈ సాయంకాలపు వేళ మరొకసారి నీ పాద సన్నిధిలో నీ లేఖముల ద్వారా మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతుండగా ఆ లేఖనములను తండ్రి ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆ యొక్క చదవబడినటువంటి లేఖముల ద్వారా అందరితో కూడా మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగము కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. రాయబడినటువంటి లేఖన భాగంని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి అని సంఘానికి ఒక ఆజ్ఞను అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఇక్కడ తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానించటానికి మొట్టమొదటిగా సంఘమునకు వెలుపటి వారు ఎవరు, సంఘమునకు వెలుపటి వారు ఎవరో తెలిస్తే జ్ఞానము చొప్పున నడుచుకోవటం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా సంఘపు వెలుపటి వారిని గురించి మనం ఆలోచన చేసి ఆ తర్వాత జ్ఞానం చొప్పున నడుచుకొనుట అని అంటే ఏమిటో ఆలోచన చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఘమునకు వెలుపటి వారెవరో తెలియాలి అంటే సంఘములో ఉన్నవారెవరో తెలియాలి. సంఘములో ఉన్నవారు ఎవరు? సంఘం అంటే రాళ్లతో కట్టబడినటువంటి మందిరమా? ఒక మహాకవి చెప్పాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. సంఘం అంటే నిర్జీవమైనటువంటి రాళ్లతో కట్టబడిన మందిరము కాదు, సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరము. నిర్జీవమైన రాళ్ళు ఎవరు? సజీవమైన రాళ్ళు ఎవరు? నిర్జీవమైనటువంటి రాళ్ళు ఎవరు? సజీవమైన రాళ్ళు ఎవరు? ఈ నిర్జీవమైన సజీవమైనటువంటి రాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే సంఘములో ఉన్నవారెవరో తెలుస్తుంది, సంఘమునకు వెలుపట ఉన్నవారెవరో తెలుస్తుంది. సంఘపు వెలుపటనున్నటువంటి వారితో జ్ఞానముతో నడుచుకునట అంటే ఏమిటో అర్థం చేసుకుంటానికి మనకి అవకాశం దొరుకుతుంది. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారు ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి వర్షిప్ జరిగింది, రెండో వర్షిప్ జరిగింది, తర్వాత యూత్ మీటింగ్, కంబైన్డ్ యూత్ మీటింగ్. ఇప్పుడు రాత్రికాల సమయం మందు మరలా గాస్పుల్ సంఘ ఆరాధన మరలా జరుగుతూ ఉంది. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు అనేక మంది మరి దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని బట్టి ఆనందించారు. కొంతమంది పశ్చాత్తాపడ్డారు, దిద్దుకున్నారు. ప్రభు యొక్క బల్లలో కొంతమంది పాలిభాగస్తులు అయ్యారు, తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా సంఘము లోపలి వారేనా? దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారందరూ కూడా సంఘములో ఉన్నవారేనా? కూటములు జరుగుతున్నప్పుడు కొన్ని అవుట్ సైడ్ మీటింగులు చూస్తే లక్షల కొలది జనాలు వెళుతూ ఉన్నారు, వాళ్ళందరూ సంఘంలో ఉన్న వాళ్ళేనా? చర్చికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సంఘము లోపల ఉన్నటువంటి వాళ్ళేనా?
ఒకసారి ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎవరి కోసం వస్తున్నారంటే చర్చిలో ఉన్నటువంటి వారందరి కోసం రావట్లేదు, సంఘము కోసమే ఆయన వస్తున్నాడు. రెండవ రాకడలో ఎత్తబడేటువంటిది సంఘము మాత్రమే. చర్చిలో వచ్చి కూర్చున్నటువంటి వారందరూ కూడా ఎత్తబడతారనేటువంటి వాగ్దానాన్ని అయితే దేవుడు మనకి తెలియచేయలేదు. కాబట్టి సంఘము లోపల ఉన్నటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి మన యొక్క లేఖన భాగాలు, ఇప్పుడు సమయం కొద్దిగా ఉన్నది కనుక ఆ లేఖన భాగాలు నేను మీకు గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ రెఫరెన్స్ను తీయడానికి మనకు టైం లేదు కనుక. మరి స్టెఫను ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి మాట ఏమని చెప్పారు? దేవుడు ఎక్కడ నివసిస్తాడట? దేవుడు హస్తకృతమైన ఆలయాలలో నివసించుడు. హస్తకృతమైన ఆలయము అంటే మనుషుడు కట్టేటువంటి ఆలయం, రాళ్లతో కట్టేటువంటి ఆలయం. అది బంగారంతో కట్టినా, వెండితో కట్టినా, లేకపోతే విలువగల రాళ్లతో కట్టినా, కర్రతో కట్టినా, మరి దేనితో కట్టినా ఆ కట్టడములలో, హస్తకృతమైనటువంటి కట్టడాలలో దేవుడు నివసింపడని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవునికి మందిరాన్ని కట్టినప్పుడు, ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థిస్తూ అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనేటువంటి దేవా, నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలాగూ సరిపోతుంది, కాబట్టి నీవు వచ్చి ఈ మందిరములో నివాసము చేయమని నేను అడగటం లేదు, కానీ నీ కనుదృష్టి ఈ మందిరము మీద ఉంచు, నీ నామము ఇక్కడ ఉంచు, నీ యొక్క నామము ఈ మందిరమునకు ప్రతిష్ఠించమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు నిర్జీవమైనటువంటి రాళ్లతో, ఇటుకలతోనో, బంగారముతోనో, వెండితోనో, కర్రతోనో, మట్టితోనో, విలువగల రత్నాలతోనో, మరి దేనితో కట్టబడినటువంటి మందిరాలలో ఆయన నివాసము చేయడు. దేవుడు నివాసం చేసేది ఎక్కడ అంటే, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చదువుతాను, సమయం కొద్దిగా ఉన్నది కనుక దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ప్రధాన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేంతో నిర్మించాలి? సజీవమైనటువంటి రాళ్లతో. నిర్జీవమైనటువంటి రాళ్ళు కాదు, సజీవమైనటువంటి రాళ్ళు. అంటే ఏమిటి సజీవమైనటువంటి రాళ్ళు అంటే? 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. సజీవమైనటువంటి రాళ్ళు అంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. దేవుని సొత్తు అంటే ఆయన తన రక్తం ఇచ్చి కొన్నటువంటి జనులు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తముతో కొనబడినటువంటి వారు సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైనటువంటి రాళ్ల చేత కట్టబడుతున్నది ఆత్మ సంబంధమైన దేవుని మందిరం. ఆ ఆత్మ సంబంధమైన దేవుని మందిరములో దేవుడు నివాసము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి సజీవమైనటువంటి రాళ్ళు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వారు అనగా దాని అర్థం ఏమిటి అంటే, మారు మనసు పొంది మన పాపములను కడిగి వేసుకొను నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నందు బాప్తీసము పొంది క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. ఇంకా చెప్పాలంటే, ఉదయకాలం ముందు వర్షిప్లో కానీ, సెకండ్ వర్షిప్లో కానీ, యూత్ మీటింగ్లో కానీ, ఇప్పుడు కానీ ఏ మీటింగ్లు జరుగుతున్నప్పటికీ అనేక మంది, వేల మంది, కొన్ని మీటింగ్లో లక్షల మంది జనాలు వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో సంఘములో ఉన్నటువంటి వారు కాదు. వారందరూ కూడా సజీవమైన రాళ్ళు కాదు. దేవుని దృష్టిలో సజీవమైన రాళ్ళు ఎవరు అంటే, ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చి మారు మనసు, పాప క్షమాపణ పొంది ఆయన యొక్క నిబంధన రక్తమును పానము చేస్తూ ఆయన మరొకరకు విరవబడినటువంటి ఆ శరీరమును భుజించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని దృష్టిలో సంఘంగా పిలువబడుతున్నారు. వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో సజీవమైనటువంటి రాళ్ళగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య నివాసం చేస్తాడు.
ఇప్పుడు సంఘంలో ఉన్నవారు, సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు అనేకులు ఉండొచ్చు. అనేకులు సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మరి హాజరవుతూ ఉండవచ్చు. కానీ వారందరూ కూడా దేవుని దృష్టిలో సజీవమైన రాళ్ళు కాదు. వారందరూ కూడా రెండవ రాకడలో ఎత్తబడతారని దేవుడు ఎక్కడా మనకి తెలియచేయలేదు. ఆయన చెప్తున్నది ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యము విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఆయన యొక్క సంకల్పమైనటువంటి బాప్తీసము పొంది ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరంలో పాలిభాగస్తుడు అవుచు ఆత్మ చేత నడిపింపబడుతూ తన జీవితాన్ని దేవునికి ఇష్టగా ఎవరైతే ఉంచుకుంటారో వారు సంఘము లోపల ఉన్నటువంటి వారు. సంఘము లోపల ఉన్నటువంటి వారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సంఘము వెలుపల ఉన్నటువంటి వారు ఎవరు. ఇక కుటుంబాలలో సంఘంలో మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే వారు జీవం గల దేవుని సంఘంలో సజీవమైనటువంటి రాళ్లుగా దేవుడు ఎంచటలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, దేవుడు అంటున్నటువంటి మాట. వారిని సజీవమైనటువంటి రాళ్లుగా, ఆయన రక్తం చేత కొనబడినటువంటి జనాంగముగా ఆయన భావించటలేదు. అటువంటి వారికి తాత్కాలికమైనటువంటి మేలు రావచ్చు. ఆయన అందరికీ ఉపకారి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన నీతి వర్షాన్ని కురిపిస్తాడు, తన నీతి సూర్యుని ఉదయింప చేస్తాడు. కనుక వారి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన వారి పాపములకు క్షమాపణ వచ్చిందనుకోకూడదు. అంత మాత్రాన వాళ్ళు రెండవ రాకడలో ఎత్తబడతారని అనుకోకూడదు. దేవుని యొక్క రాకడలో ఎత్తబడకపోయినట్లయితే, నిత్య జీవాన్ని మనం పొందకపోతే, ఆ నిత్యమైనటువంటి ప్రభువుతో నిరంతరము కూడా మనము నివసించలేకపోతే ఈ జీవిత కాలంలో మనం చేసినటువంటి భక్తి వలన మనకు ప్రయోజనము లేనే లేదు. మన విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? మన యొక్క విశ్వాస యాత్ర ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, మంచి పోరాటమును పోరాడి ప్రభువుతో కూడా ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో యుగయుగములు మనం జీవించుచున్నప్పుడు మాత్రమే మన విశ్వాస జీవితానికి అర్థము, పరమార్థం ఉంటుంది. అలా కాకుండా దేవుని సన్నిధికి అందరూ వెళుతున్నారు కాబట్టి వెళుతూ, వాళ్ళు ఫోర్స్ చేయటం వలన, వీళ్ళు ఒత్తిడి చేయటం వలన రావటం, ఏదో అలవాటు ఆచారంగా దేవుని సన్నిధికి వచ్చి, ఆరాధనలకు వచ్చి, మనుషులకు కనబడటానికో లేదా మనుషులకు ఆచర వేయించుకుంటానికి వచ్చి వెళ్ళిపోవటం వలన వారి జీవితానికి ప్రయోజనము ఉండదని దేవుడి యొక్క లేఖనాల భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు సంఘపు వెలుపటి వారు ఎవరు అంటే, మారు మనసు పొందనటువంటి వారు. మారు మనసు పొందనటువంటి వారు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా సంఘం లోపల ఉన్నటువంటి వారు, సంఘపు వెలుపటి వారు ఉన్నటువంటి వారు ఎవరో క్లారిటీ వచ్చేసింది. మరి కొన్ని కుటుంబాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు భార్య మారు మనసు పొంది, బాప్తీసం పొంది, సజీవమైనటువంటి రాయిగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో చేరి దేవుని సంఘములో, సంఘపు లోపల ఉన్నటువంటి స్త్రీగా పిలువబడుతూ ఉండొచ్చు. అదే సందర్భంలో భర్తకు మారు మనసు లేక సంఘపు వెలుపటి వాడిగా ఉండి ఉండవచ్చు. అదే రీతిగా కొన్ని కుటుంబాలలో భర్త మారు మనసు పొంది భార్య పొందకపోవటం, భార్య భర్తలు మారు మనసు పొందినా పిల్లలు మారు మనసు పొందకపోవటం, స్నేహితులు మారు మనసు లేనటువంటి వారు, ఇరుగు పొరుగు మారు మనసు లేనటువంటి వారు, బంధువుల్లో మారు మనసు లేనటువంటి వారు, ఈ రీతిగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు మారు మనసు పొందినటువంటి వారు సంఘపు లోపల ఉన్నటువంటి వారు. మారు మనసు పొందినటువంటి వారు, వారి నీ కుమారుడే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ చెల్లి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారు సంఘమునకు వెలుపలనున్న వారే. ఇది దేవుడి వాక్యం చదివిస్తూ ఉన్నది. అటువంటి సంఘపు వెలుపటి వారితో మనం ఎలా నడుచుకోవాలని ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తెలియచేస్తున్నాడంటే, జ్ఞానము చొప్పున నడుచుకొనుడి అంటున్నాడు. జ్ఞానం చొప్పున నడుచుకోవటం అంటే ఏమిటి? జ్ఞానం చొప్పున నడుచుకోవటం అంటే ఏమిటి? సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మారు మనసు పొందినటువంటి వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మారు మనసు లేనటువంటి భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, మరొకరి ద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి.
చాలా కుటుంబాలు మారు మనసు లేనటువంటి వారి కుటుంబ సభ్యుల వలన దేవుణ్ణి పరిపూర్ణంగా అంగీకరించిన, మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న ప్రతికూల పరిస్థితుల వలన, మనుషులకు భయపడటం వలన, మనుషులు పెట్టే ఇబ్బందుల వలన, మనుషులు వేసే నిందల వలన, అవమానాల వలన దేవుని సన్నిధికి రాకుండా రహస్య క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మరి దేవుని సన్నిధికి రానటువంటి మారు మనసు లేని భర్త, భార్య, పిల్లలో, తల్లో, చెల్లో వీళ్ళందరూ అనుకుంటే వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోగా సంఘమునకు వెలుపల ఉండటం మాత్రమే కాకుండా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి సంఘము లోపల ఉండి జీవము గల దేవుని సంఘములో సజీవమైనటువంటి రాయిగా ఉండి దేవుణ్ణి ఆరాధించుకోవాలని ఆశపడుతున్నటువంటి వారిని అభ్యంతరపరిచేటువంటి వారు కూడా ఉన్నారు. ఆ రీతిగా మారు మనసు పొంది మారు మనసు లేనటువంటి భర్తల చేత, భార్యల చేత, పిల్లల చేత బాధింపబడుతున్నవారు, దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరచబడుతున్నటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. అలా కనబడుతున్నప్పుడు వారు ఎలా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడంటే జ్ఞానము చొప్పున నడుచుకోవాలి. జ్ఞానం చొప్పున నడుచుకోవటం అంటే ఏమిటి అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే భర్తలకు తెలియచేస్తున్నాడు, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అంటున్నాడు. మారు మనసు లేని భార్య విషయమై భర్తకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమంట? మారు మనసు లేనటువంటి ఆ భార్య విషయంలో జ్ఞానము చొప్పున కాపురం చేయమని భర్తలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయటం అంటే ఏమిటి? జ్ఞానము చొప్పున కాపురం చేయటం అంటే అర్థం ఏమిటి అంటే వారు క్రీస్తును ధరించుకున్నవారు ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొని ఆ యొక్క బల్లలో పాలిభాగస్తులు అవుతున్నారో వారందరూ సంఘపు లోపల ఉన్నటువంటి వారు. సంఘపు లోపల ఉన్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే సంఘపు వెలుపటి వారితో జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. జ్ఞానము కలిగి నడుచుకోవటం అంటే మారు మనసు లేనటువంటి వారి ఎడల, మారు మనసు లేని వారి ఎడల మనము దేవుని ప్రేమను కనపరుస్తూ మన క్రియల మూలముగా దేవుణ్ణి చూపించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక వ్యక్తి లోకంలో తనకిష్టమైనటువంటి దేవుణ్ణి, అంటే జీవము గల దేవుణ్ణి కాకుండా వేరొక దేవుణ్ణి, తనకిష్టమైనటువంటి తన దృష్టిలో దేవుడైనటువంటి వారిని ఆరాధిస్తూ ఆ దేవునికి పరమభక్తుడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి 4 నెలలకి తల వెంట్రుకలు ఇస్తూ తన భక్తిని ప్రదర్శించుకుంటూ ఎంతో భక్తిపరుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అలా భక్తిపరుడిగా బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని సన్నిధికి రావటం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఆ లోకంలో ఉన్నప్పుడు, సంఘపు వెలుపటిగా ఉన్నప్పుడు భార్యతో అంత సఖ్యతగా ఉండేటువంటి వాడు కాదు. కానీ మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం విని తన మనసును మార్చుకుని దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు తన భార్య ద్వారా అతని జీవితంలో శ్రమలు ప్రారంభమైనవి. దేవుని సన్నిధికి వెళుతున్నందుకు ఆ భార్య ఆ భర్తను అవమానించేటువంటి రీతిగా, నీచమైనటువంటి రీతిగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ అతనిని దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా విశ్వాసంలోంచి తొలగించటానికి అనేక రీతులుగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ భర్త మాత్రం భార్య ఎన్ని అవమానాలు పెట్టినా, నిందలు పెట్టినా పట్టించుకోకుండా దేవుని సన్నిధికి వెళుతూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఆమె అవమానిస్తూనే ఉంది, హేళన చేస్తూనే ఉంది, నేను వదిలేస్తాను, వెళ్ళిపోతానని చెప్పేసి అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంది. కానీ ఈయన మాత్రం తన భార్య ఏమన్నా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆ కుటుంబానికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఆ ఇంటికి వచ్చి ఈ ఉన్నటువంటి పరిస్థితిని చూచి భార్యను కూర్చోబెట్టి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క భర్త
మారు మనసు పొందక మునుపు సంఘపు వెలుపలనున్నప్పుడు అతని ప్రవర్తన ఎలాగున్నదో, సంఘములోనికి వచ్చిన తర్వాత అతని ప్రవర్తన ఎలాగున్నదో ఆ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని వివరించి చూపించాడు ఆ మారు మనసు లేనటువంటి భార్యకు. ఒకప్పుడు నీ భర్త నీతో ఎలా ప్రవర్తించాడు, ఒకప్పుడు నీ భర్త నీ పట్ల ఎలా నడుచుకున్నాడు, ఈరోజు ఎలా నడుచుకుంటున్నాడు, ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని రీతులుగా అవమానిస్తూ ఉన్నా అతడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటే దానికి కారణము ఇతడు వెంబడిస్తున్నటువంటి జీవం గల దేవుని యొక్క ఆజ్ఞలు. జీవం గల దేవుని యొక్క మందిరంలో సజీవమైన రాయిగా ఉన్నాడు. ఆ యొక్క జీవం గల దేవుని మందిరంలో సజీవమైన రాయిగా సంఘపు లోపలి వారిగా ఉండి క్రీస్తును ధరించుకున్న వాడై క్రీస్తును చూపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేతనే ఆయన మౌనముగా ఉండి భార్య పెడుతున్న బాధలు ఇబ్బందులన్నిటినీ కూడా భరిస్తూ వస్తున్నాడని ఆ యొక్క మంచి స్నేహితుడు భార్యకు వివరించి చెప్పినప్పుడు ఆ భార్య ఆలోచించింది. భర్త యొక్క ప్రవర్తనను, ఆనాటి ప్రవర్తనను, ఈనాటి ప్రవర్తనను, ఆ ప్రవర్తన మొత్తంటిని కూడా సరిచూచుకున్నప్పుడు ఆమెలో ఆ భర్తలో ఉన్నటువంటి మంచి గుణాలు కనబడుతూ వచ్చినాయి. నేను ఎంత దూషించినా, ఎంత అవమానించినా, ఎంత నిందించినా, ఎన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నా నా భార్య నన్ను ఏమీ అనకుండా, నా భర్త నన్ను ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. ఈ రీతిగా నన్ను భరిస్తున్నాడు కదా, ఎందుకు నేను అనాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఆలోచన బట్టి దేవుడు ఆమెకు కూడా మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు కలిగించి ఉన్నాడు. జ్ఞానము చొప్పున నడుచుకునుట అంటే అర్థం ఏమిటంటే క్రీస్తును మాటలతో కాకుండా ప్రవర్తన ద్వారా చూపించటం. మాటలతో చెప్తే అయ్యేటువంటి పని కాదు, మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదు. సేనాని దెయ్యం పట్టినటువంటి వాడిని ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు ఆ పట్టణంలోకి వెళ్ళి అతనికి పట్టిన దెయ్యాన్ని వదిలించి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించి వారందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఆ పట్టణాన్ని ప్రేమించి అక్కడికి వెళితే ఆ సేనాని దెయ్యం పట్టినటువంటి వాడు దెయ్యం నుంచి విడుదల పొందాడన్న సంగతిని తెలుసుకున్నటువంటి ఆ ఊరిలో ఉన్న జనులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారండి, ప్రభా రా మాతో కూడా 2 రోజులు ఉండు అని సమరయ్య పట్టణంలో ఉన్నటువంటి వారు అడిగినట్లుగా ఆయన వేడుకొనలేదు. ఏమని వేడుకున్నారు? ప్రభువా దయచేసి మా పట్టణాన్ని విడిచి వెళ్ళిపో. సేనాలో ఉన్న దెయ్యాలు ఎక్కడికి వెళ్ళినాయి? పందుల్లోకి వెళ్ళినాయి. ఆ పందులు ఎక్కడికి వెళ్ళినాయి? సముద్రంలోకి వెళ్ళి పందులన్నీ చచ్చినాయి. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎక్కడికి వచ్చినాయి అండి? ఆ యొక్క గెరాసీన దేశంలో ఉన్నటువంటి పందులు మేపేటువంటి వారిలోకి వచ్చినాయి. పందుల కోసం ప్రభువును వదిలేసినటువంటి వాళ్ళు ఆ పట్టణంలోంచి వెళ్ళిపోమని బతిమలాడుకున్నారు. ఇంకా ఆయన ఎట్లా ఉంటాడు? మరి ఇప్పుడు ఆ పట్టణంలో సువార్త ప్రకటించడం ఎట్లా? ఆ పట్టణం వాళ్ళందరూ అలా నశించిపోవటమేనా? ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమించాడు కదా, ప్రేమించే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి పనిగట్టుకుని అక్కడికి వచ్చాడు. మరి ఆ పట్టణంలో సువార్త ప్రకటించడం ఎట్లా? ఆ పట్టణంలో సువార్త ప్రకటించడానికి ప్రభు చేసిన కార్యం ఏమిటి అంటే ఆ దెయ్యం పట్టినటువంటి వాడు దెయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నీతో కూడా ఉండుటకు నాకు సెలవిమ్ము, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానంటే ఆయన ఏమన్నాడు? వద్దు సుమి, నీవు నాతో రావద్దు, నీవు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారితో నీకు ప్రభువు చేసిన పనులను గురించి తెలియచేయి. ఆయనకు చోటు లేదు అక్కడ, ఆయన రావద్దన్నారు. కానీ గెరాసీనుల ఆ సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు దెయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత ఆ దెకపోలి ప్రాంతం అంతా కూడా ప్రభువు తనకు చేసినటువంటి ఆ మేలులను బట్టి ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉంటే వద్దనేటువంటి అధికారం వారికి లేదు. ఎందుకని? వాడు ఆ దేశంలో ఉన్నవాడు, ఆ దేశపు పౌరుడు, ఆ ప్రాంతపు పౌరుడు, అతన్ని వద్దని అంటానికి వారికి అధికారం లేదు. ఆ రీతిగా ఆ యొక్క గెరాసీనుల దేశంలో సేనాను దెయ్యం పట్టినటువంటి వారిని అక్కడ పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతం అంతా సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఈ యొక్క మాటలు ఎందుకు చదువుకుంటున్నామంటే జ్ఞానము చొప్పున నడుచుకొనుట. సమయం కొద్దిగా ఉన్నది కనుక నేను ముగిస్తాను. జ్ఞానము చొప్పున నడుచుకొనుట అంటే అర్థం ఏమిటి అంటే మారు మనసు లేనటువంటి భార్య, భర్తో, పిల్లో, అన్నదమ్ములో ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ సంఘపు వెలుపటి వారు.
వాళ్ళందరూ సంఘపు వెలుపటి వారు. సంఘపు వెలుపటి వారుగా ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించే అవకాశం లేనప్పుడు సువార్తను ప్రకటించడానికి దైవ సేవకుడిని వాళ్ళు దైవ సేవకుడిని ఆ కుటుంబంలో రావటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకుడు ఇంట్లోకి వస్తే ఒప్పుకోనేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాగని మనం సువార్త ప్రకటిస్తే వినేటువంటి పరిస్థితి లేదు. మనం మారుమనసు పొందినప్పుడు, మనం రక్షణ పొందినప్పుడు, జీవం గల దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే, మనము మాట చెప్పటానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను చెప్పటానికి అవకాశం లేనప్పుడు వారిని దేవుని తట్టు ఆకర్షించటానికి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే మన ప్రవక్తన. జ్ఞానము చొప్పున నడుచుకునుట అంటే మన ప్రవక్తన ద్వారా. అందుకని వాక్యము లేకుండాయే వారిని రాబట్టవచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓ భర్త, నీ భార్యను రక్షించుకునేదివో లేవో, ఓ భార్య, నీ భర్తను రక్షించుకునేదివో లేవో నీకు తెలియదు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యం చేస్తాడో తెలియదు. ఆ కార్యము దేవుడు జరిగించాలంటే అక్కడ మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జ్ఞానం చొప్పున నడుచుకునటం అంటే మాట చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో మనము మన ప్రవక్తన ద్వారా క్రీస్తును చూపించేటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తును ప్రకటించే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి సమయము పోనీ ఏమంటున్నాడు, ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఒకే ఒక లేఖన భాగాన్ని చదువుకుని ముగించుకుందాం. చూడండి, అట్లనే పురుషులకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని చూచినప్పుడు సంఘం ఎట్లా ఉంటుందంటే, సంఘంలో ముడత ఉంది, సంఘములో పాపముంది, కళంకముంది. సంఘము మరి భయంకరమైనటువంటి పాపముతో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని చూచి ఆదాము వలె ఈమె ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఎస్కేప్ అవటానికో, ఆ మీద నింద మోపటానికో, ఆవుని అవమానించే రీతిగా మాట్లాడలేదు. ఆదాము తన భార్య పాపము చేసినప్పుడు ఈమె ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా, నీవు నాతో కూడా ఉండినటువంటి స్త్రీ ఇవ్వగా నేను తిన్నాను కానీ నా అంతటిగా నేను తినలేదని చెప్పి తన భార్య మీదకి పాపమును తోసివేశాడు. తన భార్య యొక్క అవిధేయతను, తన భార్య యొక్క పాపమును, దోషమును మోయటానికి కానీ భరించటానికి కానీ ఆదాము ఇష్టపడలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు, కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి, ఆ సంఘములో ఉన్నటువంటి మనంలో ముడత ఉన్న, కళంకం ఉన్నా, మరి ఏదైనప్పటికీ ఉన్నా, ఏ లోపం ఉన్నప్పటికీ కూడా లోపాలను చూడలేదు కానీ మనల్ని చూశాడు. అందుకని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మనము కూడా ఏం చేయాలట, మారు మనసు లేనిటువంటి వారి పట్ల మనము ప్రేమ కలిగినటువంటి వారమై ఆ ప్రేమ ద్వారా క్రీస్తును చూపించి వాక్యము లేకుండానే వారిని దేవుని యొద్దకు రాబట్టవచ్చును అని దేవుడి యొక్క లేఖముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక సంఘపు వెలుపటి వారెవరో మనం తెలుసుకున్నాం. ఆ సంఘపు వెలుపటి వారితో జ్ఞానముతో నడుచుకోవాల్సినటువంటి సమయము వచ్చినప్పుడు మన యొక్క మాటలు ప్రకటించటానికి, మాటలు చెప్పటానికి విననటువంటి పరిస్థితుల్లో పందుల ముందు ముత్యాలు వెయ్యొద్దనేటువంటి ఆజ్ఞను కూడా మనం జ్ఞాపకం చేసుకుని వారి దేవుని వాక్యాన్ని వినటానికి, ఒక్కొక్కసారి దేవుని వాక్యము చెప్తే ఆ వాక్యము ద్వారా దేవుణ్ణి అవమానించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన ప్రవక్తన ద్వారా వారిని దేవుని తట్టుకు ఆకర్షించటానికి మనము క్రీస్తును చూపించేవారుగా, క్రీస్తును ప్రకటించేవారుగా కాకపోయినా క్రీస్తును చూపించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే అంటున్నాడు, సంఘపు వెలుపటి వారి ఎడల జ్ఞానము చొప్పున నడుచుకొనుడి. దేవుడి యొక్క లేఖన భాగాలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.